తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ అడవుల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇక భీంపూర్ మండలం అర్లీటిలో రికార్డు స్థాయిలో 10 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రహదారులపై పొగమంచు దట్టంగా అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్లో పెరుగుతున్న చలి తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. తెలంగాణ కాశ్మీరం ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతుంది. శీతల గాలుల ప్రభావంతో అడవుల జిల్లా చిగురుటాకులా వణుకుతుంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇటు జనాలు బెంబెలెత్తున్నారు. బయట అడుగు పెట్టలేని పరిస్థితి. ప్రస్తుతం మనం గుడిహత్నూరు మండల కేంద్రంలో ఉన్నాము. గుడిహత్నూరు మండల కేంద్రంలో కొందరు వాకర్స్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, చలి ప్రభావం ఎలా ఉంది? చలి చాలా తీవ్రంగా ఉంది. పొద్దున్న వాకింగ్ కూడా రావాలన్నా కానీ స్వెటర్ లేకుండా మఫ్లర్ లేకుండా రాలేకపోతున్నాము. అంటే అందరూ గ్రహించవలసిన విషయం అంటే పెద్ద మనుషులు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళు స్వెటర్ వేసుకోవడము, వేడి దుస్తులు ఏది వేసుకున్నా కానీ బాగుంటుంది. మళ్ళీ దీనివల్ల చలి వల్ల ఏమవుతుంది, దాహం అనేది చాలా తక్కువ అవుతున్నది. కాబట్టి మన శరీరానికి అయితే నీళ్ళు కంపల్సరీ అవసరం ఉంటుంది. కాబట్టి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు చేసేసి వాటిని పిల్లలకు దాపడం కానివ్వండి, మనం తాగడం కానీ ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది. లేకుంటే మళ్ళీ అనారోగ్యానికి పాలవుతాము. కొద్దిగా జాగ్రత్తలు వహించాలని కోరుకుంటున్నాం. మన ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం చలి ఎక్కువ ఉంటుంది, వర్షాపాతం కూడా ఎక్కువ ఉంటాయి, ఎండలు కూడా ఎక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు మేము చూస్తున్నది ఏమంటే రెగ్యులర్గా మేము వాకింగ్కి వచ్చేటోళ్ళం. దాదాపు చాలామంది రెగ్యులర్గా వాకర్స్ వస్తుంటే ఈ చలి పెరగడం వల్ల ఇప్పుడు మీరే చూస్తున్నారా చాలామంది తగ్గిపోయారు. వాకింగ్కి రావాలన్నా అసలు ఈ చలికి ఎవరు లేస్తలేడు కూడా. ఇక ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు ఎవరెవరికైతే ఉన్నాయో, ఆస్తమా కానీ హృదయ రోగాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు వెచ్చగా ఉండండి, కొన్ని చలి జాగ్రత్తలు తీసుకోవాలని మేము తెలియజేయడం జరుగుతున్నది. మరి అదేవిధంగా ఈ పొగ మంచు వలన ప్రొద్దున అయితే బండ్లు నడపలేకపోతున్నాము. ఖచ్చితంగా ఇప్పుడు ఏసీ ఉన్న వాహనాలు అయితే మనం అది ఫాగ్ని మనం క్లియర్ చేసుకోగలుగుతాం. వేరే బండ్లకైతే లేదు, పాపం వాళ్ళకైతే చాలా తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. ప్రొద్దున ఎవరైతే వాకింగ్కి వెళ్ళే పిల్లలకు కూడా కానివ్వండి, ఇప్పుడు ఈ సెలక్షన్స్ కోసం వెళ్ళే పిల్లలు కూడా హైవేల మీద పరిగెత్తకుండా సర్వీస్ రోడ్ల పైన పరిగెత్తే ప్రయత్నం చేయాలని మేము తెలియజేయడం జరుగుతుంది. ఇది అంటే చలి తీవ్రత పెరగడంతో వాకింగ్ రావాలంటే కూడా బయటకి జనాలు జంకుతున్న పరిస్థితి ఉందని ఒకరు చెబుతున్నారు. ప్రధానంగా జాతీయ రహదారి 44పై పొగమంచు దట్టంగా అలుముకోవడంతో వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కెమెరా పర్సన్ రంజాన్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్. ఇవాళ సీఎం